కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 8వసారి దేశ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అయితే స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి కేంద్ర బడ్జెట్ నవంబర్ 26, 1947న ప్రవేశపెట్టారు. అప్పటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. దేశ విభజన అల్లర్ల మధ్య ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇది 7.5 నెలలే ఉంది. అసలు బడ్జెట్ ఎక్కడ మొదలైంది? మొట్టమొదటి బడ్జెట్ ఏ దేశంలో ప్రవేశపెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా బడ్జెట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 112 ప్రకారం కేంద్ర బడ్జెట్ దేశ వార్షిక ఆర్థిక నివేదిక. ఇది ఒక నిర్దిష్ట సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ ఆదాయం, ఖర్చుల అంచనా. ఆర్థిక సంవత్సరం అనేది ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు ఉంటుంది. మొట్టమొదటి బడ్జెట్ ఎప్పుడు, ఎక్కడ ప్రవేశపెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలో బడ్జెట్ చరిత్ర స్వాతంత్రానికి ముందే ఉంది. బ్రిటిష్ కాలంలో మొదటిసారిగా ఏప్రిల్ 7, 1860న దేశంలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. అప్పుడు దీనిని ఆర్థిక సభ్యుడు జేమ్స్ విల్సన్ ప్రవేశపెట్టారు. 1955, 56 నుంచి దేశంలో బడ్జెట్ పత్రాలు హిందీలో కూడా రావటం మొదలైంది. లాటిన్ పదం బుల్గా నుంచి బడ్జెట్ వచ్చింది. ఇక ఫ్రెంచ్ భాషలో దీనిని బుగెట్ అంటారు. ఇంగ్లీష్లో ఈ పదం బొగెట్ అయింది. తర్వాత బడ్జెట్ అని పిలవటం మొదలైంది. ప్రపంచంలో మొట్టమొదటి బడ్జెట్ ఇంగ్లాండ్లో ప్రవేశపెట్టారు. 1760లో ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో బడ్జెట్ను ప్రవేశపెట్టడం మొదలైంది. ఆ తర్వాత అనేక దేశాలకు ఇది వ్యాపించింది. బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెడతారో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో బడ్జెట్ను ప్రవేశపెడుతున్న తేదీ మారుతూ వచ్చిందని చెప్పుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. 2017 నుంచి కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన ఆవిష్కరిస్తూ వస్తున్నారు. దీనికి ముందు ఫిబ్రవరి చివరి పని దినం రోజున ప్రవేశపెట్టేవారు. బడ్జెట్ ఎందుకు ప్రవేశపెడతారో ఇప్పుడు చూద్దాం. బడ్జెట్ వల్ల ప్రభుత్వం వద్ద ఉన్న నిధుల నిర్వహణ సులభతరం అవుతుంది. ఆర్థిక వ్యవహారాలు సజావుగా కొనసాగుతాయి. బడ్జెట్లో లక్ష్యాలను నిర్దేశించుకోవచ్చు. వాటిని చేరుకోవటానికి కేటాయింపులు కూడా చేస్తారు. దీంతో ఎంత ఆదాయం వస్తోంది, ఎంత ఖర్చు పెడుతున్నాం వంటి పలు అంశాల్లో ప్రభుత్వానికి గందరగోళం అనేది ఉండదు. ఇంకా వివిధ మంత్రిత్వ శాఖల పనితీరును కూడా పర్యవేక్షించవచ్చు. అయితే బడ్జెట్ రాబోయే సంవత్సరంలో ప్రభుత్వం అమలు చేసే విధానాలను సూచిస్తుంది. వచ్చే సంవత్సరంలో చేపట్టాల్సిన పథకాలు, వ్యూహాలను సూచిస్తుంది. కేంద్ర ప్రభుత్వ రాబడి, వ్యయాలు, రుణాలు, పలు రకాల లోట్లు, ఇతర ద్రవ్య ప్రవాహాలను ప్రదర్శించే పట్టికనే వార్షిక బడ్జెట్ అంటారు. ఇది ప్రభుత్వ వార్షిక ప్రణాళిక అంశాలను, విధానాలను తెలుపుతుంది. కాగా బడ్జెట్లో 2 ముఖ్యమైన భాగాలు ఉంటాయి: అంచనా వేసిన రాబడులు, అంచనా వేసిన వ్యయం. అంచనా రాబడులు అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇవి అన్ని మార్గాల నుంచి ప్రభుత్వం వచ్చే సంవత్సరంలో వసూలు చేయాలని అంచనా వేసిన రాబడులు. ప్రెజెంట్ సంవత్సరం ప్రభుత్వం వసూలు చేసిన పలు రకాల పన్నుల రాబడి ఆధారంగా వచ్చే సంవత్సర రాబడి అంచనాలు తయారు చేస్తారు. అంటే ఈ రాబడి విషయాలన్నీ భారతదేశ పన్ను విధానానికి సంబంధించినవై ఉంటాయి. అంచనా వ్యయం అంటే ఇవి వచ్చే సంవత్సరంలో ప్రభుత్వ ప్రణాళిక, పథకాల అమలుపై చేయటానికి అంచనా వేసిన ఖర్చు. ప్రెజెంట్ సంవత్సరం అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలపై చేసిన ఖర్చు ఆధారంగా వచ్చే సంవత్సర వ్యయ అంచనాలు తయారు చేస్తారు. ఈ వ్యయం వివరాలన్నీ దేశ వ్యయ విధానానికి సంబంధించినవి. బడ్జెట్లోని భాగాల గురించి ఇప్పుడు చూద్దాం. రాజ్యాంగం ప్రకారం రెవెన్యూ వ్యయ ఖాతాను ఇతర ఖాతాల నుంచి వేరుగా చూపించాలి. అందువలన కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ను 2 ఖాతాలుగా వర్గీకరించారు. అవి 1 రెవెన్యూ ఖాతా, 2 మూలధన ఖాతా. రెవెన్యూ ఖాతా అంటే ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరిగే ప్రభుత్వ లావాదేవీలు అన్ని రెవెన్యూ బడ్జెట్లు చూపిస్తారు. రెవెన్యూ బడ్జెట్లో రెవెన్యూ రాబడులు, రెవెన్యూ వ్యయాలు భాగాలుగా ఉంటాయి. ఇక రెవెన్యూ రాబడుల గురించి చెప్పాలంటే పన్ను రాబడి, పన్నేతర రాబడుల మొత్తాన్ని రెవెన్యూ రాబడి అంటారు. వీటిలో పన్నుల నుంచి అధిక రాబడి వస్తుంది. పన్నుల రాబడి కేంద్ర ప్రభుత్వం విధించే అన్ని పన్నులు, సుంకాల నుంచి లభించే రాబడిని పన్నుల రాబడి అంటారు. ప్రభుత్వానికి రాబడి సమకూర్చే పన్నుల్లో ఇవి ముఖ్యమైనవి: కార్పొరేషన్ పన్ను,
ఆదాయం పన్ను, ఎగుమతి దిగుమతి సుంకం, ఎక్సైజ్ సుంకం, జిఎస్టి, కేంద్ర పాలిత ప్రాంత పన్నులు. పన్నేతర రాబడి గురించి చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి పన్నుల ద్వారా కాకుండా ఇతర మార్గాల ద్వారా లభించే వాటిని పన్నేతర రాబడి అంటారు. పన్నేతర రాబడులు లభించే మార్గాల్లో ముఖ్యమైనవి ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు, డివిడెండ్లు. ఇందులో ప్రభుత్వ రంగ సంస్థల లాభాలు, డివిడెండ్లు, ప్రభుత్వానికి వచ్చే వడ్డీలు, వాణిజ్యపర లాభాలు, ప్రభుత్వ సేవలు, బహిర్గత గ్రాంట్లు ఇవన్నీ పన్నేతర రాబడి వాటిలో భాగాలు. ఇక రెవెన్యూ వ్యయం గురించి చెప్పాలంటే ప్రతి ఏటా క్రమం తప్పకుండా ప్రభుత్వం చేసే వ్యయం రెవెన్యూ వ్యయం. ఇది ప్రభుత్వ యంత్రాంగం నడపడానికి చేసే వ్యయం. ఇందులో రుణాలపై వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, రక్షణ వ్యయం మొదలైనవి ముఖ్య భాగాలు. ఇక రెవెన్యూ వ్యయం వల్ల దేశంలో ఎలాంటి ఆస్తులు సృష్టి ఉండదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చే విరాళాలు కూడా రెవెన్యూ వ్యయంగానే పరిగణించాలి. వడ్డీ చెల్లింపులు, సబ్సిడీలు, రక్షణ, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇచ్చే గ్రాంట్లు, పెన్షన్లు, పోలీస్, జాతీయ ప్రకృతి వైపరీత్యాల నిధి నుంచి అందించే వ్యయం, ఆర్థిక సేవలు, వ్యవసాయం, పరిశ్రమలు, శక్తి, రవాణా, సాధారణ సేవలు, పన్ను వసూళ్లు, విదేశీ వ్యవహారాలు, సాంఘిక సేవలు అనగా విద్య, ఆరోగ్యం, ప్రచారం, పోస్టల్, డెఫిసిట్, విదేశాలకు ఇచ్చే గ్రాంట్లు ఇవన్నీ కూడా రెవెన్యూ వ్యయాలే. రెవెన్యూ రాబడి కంటే రెవెన్యూ వ్యయం ఎక్కువగా ఉంటే దానిని రెవెన్యూ లోటుగా అభివర్ణిస్తారు. ఇక్కడ మూలధన బడ్జెట్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం చేసే వ్యయం, లావాదేవీలు, ఆస్తులు సృష్టించడానికి ఉపయోగపడితే దానిని మూలధన బడ్జెట్ అంటారు. దేశంలో ప్రాజెక్టులు, పరిశ్రమల నిర్మాణాలు దీని కిందకు వస్తాయి. ఇందులో రెండు భాగాలు ఉంటాయి. అవి మూలధన రాబడి, మూలధన వ్యయం. కేంద్ర ప్రభుత్వం వివిధ మార్గాల నుంచి సేకరించిన రుణాల మొత్తం మూలధన రాబడిగా చెప్పవచ్చు. ఇందులో మార్కెట్ నుంచి తీసుకునే రుణాలు, రుణేతర రాబడులు ఉంటాయి. ఇక మూలధన వ్యయం అంటే ప్రభుత్వం ఆస్తులను సృష్టించి వాటి నుంచి ఆదాయాన్ని కల్పించడానికి చేసే వ్యయం మూలధన వ్యయం అంటారు. జాతీయ ప్రాజెక్టులు, పరిశ్రమపై చేసే వ్యయం ఈ వర్గానికి చెందుతాయి. భూమి, భవనాలు, యంత్ర పరికరాలు, షేర్లలో పెట్టుబడి వ్యయం రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు, ప్రభుత్వ కంపెనీలకు, కార్పొరేషన్లకు, విదేశీ ప్రభుత్వాలకు ఇచ్చే రుణాలు, రక్షణ మూలధన వ్యయం ఇందులో భాగాలుగా ఉంటాయి. మరోవైపు దేశ బడ్జెట్ వచ్చే సంవత్సరానికి అంచనా వేసిన కేంద్ర ప్రభుత్వ రాబడులు, చెల్లింపులను 3 ఖాతాలుగా చూపుతుంది. వాటిలో సంఘటిత నిధి, కంటింజెన్సీ ఫండ్ అకౌంట్, ప్రభుత్వ ఖాతా. సంఘటిత నిధి అంటే ఆర్టికల్ 266 ప్రకారం పన్నులు, సుంకాలు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రుణాలపై లభించే రాబడితో సహా అన్ని రకాల ప్రభుత్వ రాబడులు, ప్రభుత్వం తీసుకున్న రుణాలు ఈ నిధికి జమ చేస్తారు. ప్రభుత్వం ఖర్చు నిమిత్తం డబ్బు తీసుకోవాలంటే పార్లమెంట్ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. సంఘటిత నిధికి చెందిన ఈ భాగాన్ని సాధారణ బడ్జెట్ అంటారు. అలాగే రాష్ట్ర రాబడులన్నీ రాష్ట్ర సంఘటిత నిధికి జమ అవుతాయి. కంటింజెన్సీ ఫండ్ అకౌంట్ అంటే పార్లమెంట్ సమావేశాలు లేనప్పుడు కొన్ని అత్యవసర సమయాల్లో ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తుంది. తుఫాన్లు, వరదలు, భూకంపాల సమయాల్లో పార్లమెంట్ ఆమోదం తర్వాత పొందవచ్చని రాష్ట్రపతి ఆధీనంలోని కంటింజెన్సీ నిధి నుంచి ప్రభుత్వం ఖర్చు చేయవచ్చు. అయితే ఆ తరువాత పార్లమెంట్ ఆమోదం తప్పక పొందాల్సి ఉంటుంది. ప్రభుత్వం కంటింజెన్సీ నిధి నుంచి వాడుకున్న మొత్తాన్ని తిరిగి కంటింజెన్సీ నిధిలో జమ చేయాలి. ఇక పబ్లిక్ అకౌంట్ లేదా ప్రభుత్వ ఖాతాలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, భవిష్య నిధి, చెల్లింపులు, చిన్న మొత్తాల పొదుపు సేకరణ, ఇతర డిపాజిట్లు చాలా ముఖ్యమైనవి. చిన్న మొత్తాల పొదుపు, పిఎఫ్, తపాలా, జీవిత బీమా మొదలైన వాటి ద్వారా వసూలైన మొత్తాన్ని పబ్లిక్ అకౌంట్ లేదా ప్రభుత్వ ఖాతాలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, భవిష్య నిధి, చెల్లింపులు, చిన్న మొత్తాల పొదుపు సేకరణ, ఇతర డిపాజిట్లు చాలా ముఖ్యమైనవి. చిన్న మొత్తాల పొదుపు, పిఎఫ్, తపాలా, జీవిత బీమా మొదలైన వాటి ద్వారా వసూలైన మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాకు జమ చేస్తారు. ఈ మార్గాల ద్వారా ప్రభుత్వ ఖాతాలో చేరిన మొత్తం ప్రభుత్వ రాబడి కాదు. ఏదో ఒక సమయంలో ఒక మొత్తాన్ని వారికి ప్రభుత్వం తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఇకపోతే బడ్జెట్లో మనకు రెగ్యులర్గా వినిపించే కొన్ని పదాల గురించి ఇప్పుడు క్లుప్తంగా, క్లియర్గా తెలుసుకుందాం.
ఆర్థిక సంవత్సరం అంటే మన దేశంలో ఆర్థిక సంవత్సరం ప్రతి ఏటా ఏప్రిల్ 1వ తేదీన ప్రారంభమై తరువాత ఏడాది మార్చి 31న ముగుస్తుంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు లేదా పరిమితి అంటే దేశంలోని వ్యక్తులు ఏడాది కాలంలో సంపాదించే ఆదాయానికి ఎంతవరకు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉందో లేదో చెప్పే పరిమితి. ఇక ప్రత్యక్ష పన్నులు అంటే దేశ ప్రజలు నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులను ప్రత్యక్ష పన్నులు అంటారు. వ్యక్తిగత ఆదాయపు పన్ను మినహాయింపు లేదా పరిమితి అంటే దేశంలోని వ్యక్తులు ఏడాది కాలంలో సంపాదించే ఆదాయానికి ఎంతవరకు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉందో లేదో చెప్పే పరిమితి. ఇక ప్రత్యక్ష పన్నులు అంటే దేశ ప్రజలు నేరుగా ప్రభుత్వానికి చెల్లించే పన్నులను ప్రత్యక్ష పన్నులు అంటారు. ప్రత్యక్ష పన్నుల భారం నేరుగా ప్రజలపైనే పడుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తి జీతం ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ సంపాదించిన మొత్తంపై పడే పన్ను. పరోక్ష పన్నులు అంటే దేశ ప్రజలపై ప్రత్యక్షంగా భారం పడని పన్నులను పరోక్ష పన్నులు అంటారు. ఉదాహరణకు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనగా ఏదైనా వస్తువు కొన్నప్పుడు లేదా ఏదైనా సేవలు పొందినప్పుడు పన్ను కలిపి మనం చెల్లించడం జరుగుతుంది. ఇక మూలధన లాభాలు అంటే ఏదైనా కొన్న తర్వాత ఏడాదిలోపు వ్యవధిలో వాటిపై పొందే లాభాలను మూలధన లాభాలు అంటారు. వీటిలో స్వల్పకాలం దీర్ఘకాలం అని ఉంటాయి. ఏడాదిలోపు వచ్చిన లాభాన్ని స్వల్పకాల మూలధన లాభం అంటారు. ఏడాది దాటిన తర్వాత వచ్చే లాభాన్ని దీర్ఘకాల మూలధన లాభం అంటారు. ఇక జీడిపి అంటే ఒక ఆర్థిక సంవత్సరంలో దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల మొత్తం విలువను జీడిపి లేదా స్థూల దేశీయోత్పత్తి అంటారు. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిని ఇది మనకు సూచిస్తుంది. ద్రవ్యలోటు అంటే ప్రభుత్వ వ్యయం రాబడిని మించితే దానిని ద్రవ్యలోటు అంటారు. కరెంటు ఖాతా లోటు అంటే వస్తు సేవల ఎగుమతుల విలువ దిగుమతుల విలువ మధ్య తేడాను కరెంటు ఖాతా లోటు అని అంటారు. పెట్టుబడుల ఉపసంహరణ అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లోని తన వాటాలను ప్రభుత్వం అమ్మితే పెట్టుబడుల ఉపసంహరణ అని అంటారు. ఆర్థిక బిల్లు కొత్త పన్నులు పాత పన్నుల్లో మార్పులను ఇది సూచిస్తుంది. బడ్జెట్ సమర్పించిన వెంటనే దీనిని ప్రవేశపెడతారు. రెపో రేటు అంటే ఆర్బీఐ తమకు ఇచ్చే రుణాలపై బ్యాంకులు చెల్లించే వడ్డీ రేటును రెపో రేటు అని అంటారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.